అదే రోజు చెస్ అని ఒక చెస్లో ఒక అబ్బాయి మన ఇండియాడు ప్రపంచాన్ని గెలిచిండు, దాని గురించి ఎవరు స్టేటస్ కొట్టాడు. సో ఫిజికల్ ఆడే గేమ్కి ఇంత రెస్పెక్ట్, టాలెంట్తో ఆడే గేమ్కి రెస్పెక్ట్ లేదు. అసలు పట్టణం జనం 30,000 మంది రావాల్సిన జనాభాలో 3 లక్షల మంది జనాలు వచ్చారు. ఎంతమంది తొక్కిసలాట అయినా జస్ట్ ఒక్క డ్రైవర్ చనిపోతే అంత పెద్ద ఇష్యూ చేశారు. రానుక 11 మంది చచ్చిపోయారు. అమ్మాయిల పైన బట్టలు చింపారు. అమ్మాయిల బట్టలు చింపి ఎంత ఎంత ఇదే అన్న వాసంగా అయితే 18 సంవత్సరాలతో కప్పు కొట్టింది. ఓకే యాక్సెప్ట్ చేస్తా, ఇసలు కప్పు నమ్మదేనా నమ్ము అన్నారు. ఓకే వాళ్ళు కష్టపడరు. మన విరాట్ కోహ్లీ బాధపడుతుండ్రు కూడా చాలా. యాజ్ నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు, కాకపోతే వేరే ఫ్యాన్ అయినప్పుడు వాళ్ళు బాధపడి చూసారే బాగా అనిపించింది. అది ఓకే నవ్వునాను కదా. ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అవునా ఒక అమ్మాయి రేవతి అని ఒక అమ్మాయి చనిపోతే పాపం అల్లార్జున్ ఎన్ని రోజులు టార్చర్ పెట్టారన్నా. ఇక్కడ సుప్రీంకోర్టు నా కోట నీ కోట అని పాపం అల్లార్జున్ నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి, గద్దరవాడ పొందిన వ్యక్తి. అవునా కాదన్న పుష్ప అంటే అల్లార్జున్ అంటే అవునా కదా ఒక రెస్పెక్ట్ ఉంది ఆయనకి. చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అవునాను కదన్న. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిజంగా ఇంత తిప్పలేటారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే ఒకటి చెప్తానా, కప్పు వచ్చింది తర్వాత మీరు వేరే స్టేట్ కంట్రీస్ చూసుకోండి, ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ కప్పు వచ్చిన పెద్ద వరల్డ్ కప్ వస్తే కూడా సైలెంట్గా ఎయిర్పోర్ట్ దిగి ఇంట్లోకి వెళ్తారు వాళ్ళు. ఇక్కడ సెలబ్రేషన్ పెట్టవాలి. ఇక్కడ ఓకే నీకు అంతగా సెలబ్రేషన్ పెట్టుకోవాలని ఉంది. సో నువ్వు కేక్ కట్ చేయి, 10 మందికి అన్నదానం చేయి, 10 మంది బ్లడ్ డొనేట్ చేయి, అది ఓకే. కానీ అసలు పట్టణం జనం 30,000 మంది రావాల్సిన జనాభాలో 3 లక్షల మంది జనాలు వచ్చారు. ఎంతమంది తొక్కిసలాట అయినా జస్ట్ ఒక్క డ్రైవర్ చనిపోతే అంత పెద్ద ఇష్యూ చేశారు. రానుక 11 మంది చచ్చిపోయారు. అమ్మాయిల పైన బట్టలు చింపారు. అమ్మాయిల బట్టలు చింపి ఎంత ఎంత ఇదే రెస్పెక్ట్. మనకి ఏమంటే సినిమా మీద కానీ ఐపీఎల్ మీద రెస్పెక్ట్ ఉండాలి, కానీ పిచ్చి ఉండదు. జెన్యున్ చెప్తున్నా. సో నేను చెప్తున్నా అదేంది అక్కడ పోలీసు వాళ్ళు చెప్పేసి క్లియర్గా మేము ఇంత జనాలు మేము హ్యాండిల్ చేయలేమని పోలీసు వాళ్ళు చెప్పేశారు. అయినా కూడా ఆర్సీబీ నుంచి మన ట్విట్టర్ వేదికగా ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ వేదికగా విక్టోరియా ప్యారడైస్ గ్రౌండ్లో ఏంది సెలబ్రేషన్స్ ఉన్నాయని ట్వీట్ చేశారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పారు మేము హ్యాండిల్ చేయలేమని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ట్విట్ చేయడం ఎందుకన్నా అటు రెచ్చగొట్టడం చూస్తారా. సో ఎంతమంది అన్న ఇప్పుడు సిఎస్కి ఐఎస్ఎల్ కప్ వచ్చింది, ఎప్పుడన్నా సెలబ్రేషన్ చూసావా అన్న? ఇదేమన్నా ఇండియా వస్తే పాకిస్తాన్ గొడవనా ఇది? నీ అమ్మ ఏందో అర్థమవుతుందా నిజంగా ఒక్కదానికి ఇంతనా మరి? సో నిజంగా చాలా చాలా బాగా కలిగించింది. సో 11 మంది చనిపోయారు. వాళ్ళపైన దయచేసి ఆర్సీబీ టీం ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. సో ఎవరు అరెస్ట్ చేయమని కోరుకోవట్లేదు, కానీ కుటుంబానికి కూడా 10 లక్షలు ఇస్తామని ఆర్సీబీ తరఫున కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ గారు కావచ్చు, ఆ టీం కెప్టెన్ కావచ్చు, కప్పు గెలిచాము హ్యాపీగా ఉన్నామని పోస్టులు పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఇష్యూ గురించి బాధపడినట్టు ఎక్కడ తెలపలేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అదే అంటున్నా మన నుంచి ఒక రెస్పెక్ట్ ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, 11 మంది ప్రాణాలు, 70 మంది వాళ్ళ హాస్పిటల్ పడ్డారు. సో వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక కప్పు కొట్టింది, దానికి పాలిటిక్స్ సంబంధం ఏందన్నా? దానికి సీఎం ఎందుకు వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిండు? అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చారు, ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చారు, ప్రజలు ఒక్క ట్వీట్ పెట్టగానే అక్కడ ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా 3 లక్షల మంది జమ అంటే తొక్కిసలాట జరిగింది. ఎంతమంది అమ్మాయిలు బట్టలు చింపారు, ఎంతమందికి అక్కడ ఉన్నాను కాదన్నా అంటే లేడీస్ పైన అటాక్ జరిగింది. దానికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? సో మన ఐపీఎల్ వరకు రెస్పెక్ట్ ఇద్దాం. సో నీకు నచ్చింది టీవీలో చూసినావు, నీకు నచ్చింది కేక్ కట్ చేసుకోలేక అన్నదానాలు చేసుకో, అంతగాని పోయి ఆడ అమ్మాయి బట్టలు నింపుతాం, అమ్మాయిని దొక్కుతాం. ఏందన్నా ఇది రెస్పెక్టా? ఇది ఏమి నిజంగా నాకు చాలా చాలా బాగా కలిగింది. ప్రతి ఒక్క నేను నాట్ ఓన్లీ నేను ఆర్సీబీ ఫ్యాన్స్ తిట్టట్లేదు, నేను ఆర్సీబీకి ఏమన్నారు, దయచేసి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ఆర్సీబీ ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు రూపాయి వేసుకుంటారు, 5 రూపాయలు వేసుకుంటారు, 100 రూపాయలు వేసుకుంటారు, కానీ మీరు ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టారు. అదే రోజు చెస్ అని ఒక చెస్లో ఒక అబ్బాయి మన ఇండియాడు ప్రపంచాన్ని గెలిచిండు, దాని గురించి ఎవరు స్టేటస్ పెట్టాడు. సో ఫిజికల్ ఆడే గేమ్కి ఇంత రెస్పెక్ట్, టాలెంట్తో ఆడే గేమ్కి రెస్పెక్ట్ లేదు. దయచేసి రెస్పెక్ట్ దేనికి వాల్యూ ఉన్నది, ఎక్కడ ఏమున్నా చూడాలి. ప్రపంచానికి ఏం కావాలన్నా? టాలెంట్ కావాలి. ఎప్పుడు లీడ్ ఇండియా 22, 23, 24 అన్నీ అయిపోయినాయి. ఇంకా ప్రపంచం అంటే కొద్దిసేపు ఐపీఎల్ కావాలి, కొద్దిసేపు అమ్మాయిలు కావాలి, కొద్దిసేపు బిగ్ బాస్ కావాలి. ఇదే మరి అమ్మాయిని కాపాడుకో, అమ్మాయి బట్టలు చెప్తారు ఏందన్న నాకు అర్థం కాదు. దయచేసి నేను చాలా చాలా అట్ట అయినా నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ చనిపోయిన 11 మందికి జస్ట్ ఒక అల్లాచింగ్ అంత అయితే అసెంబ్లీలో మీటింగ్ పెట్టి మాట్లాడారన్న. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము. నేను పార్టీస్కి వ్యతిరేకం కాదు, నేను ఆర్సీబీకి వ్యతిరేకం కాదు. అమ్మాయిలకు అన్నం జరిగింది, అమ్మాయిలకు అన్నం చేస్తే 11 మందికి ఇబ్బంది అయింది, 11 మంది చనిపోయారు, 70 మంది వరకు వాళ్ళ దెబ్బలు అయినాయి. సో వాళ్ళందరిపైన రెస్పాండ్ కావాలి. ఇక మీదట దయచేసి ఏం చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోండి. క్లియర్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమి హ్యాండిల్ చేయలేమని ఉన్నాం. అక్కడ అట్లా పెట్టినప్పుడు పొలిటిషియన్ పోవాల్సిన పని ఏమున్నదని నాకు డౌట్ అని అంతే. ఒకటి చెప్పదలుచుకున్నా 100% తప్పు జరిగింది. ఇక్కడ నుంచి అయినా కర్ణాటక ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఈసారి కప్పు నమ్మదు కాదు, ప్రజల కప్పు కూడా నమ్మదు అన్నట్టు ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే. వాస్తవానికి మేము అప్పుడు కూడా ఇదే చెప్పాము, ఇప్పుడు అదే చెప్తున్నాము. ఎక్కడైనా కూడా వాస్తవానికి ఎవరన్నా తొక్కిసలాట్లో చనిపోతే అది ఆ హీరోలది కానీ, ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక్కలే ఆ క్రికెట్ ఆడలేదు, ఆ 11 మంది ఆ జట్టు ఆడితేనే ఆ విజయం అక్కడ సాధించగలిగారు. అంతే మాత్రాన విరాట్ కోహ్లీ ఒక్కడి మీద రుద్దడిని కాదు, ఒకవేళ రుద్దాల్సి వస్తే ఆ 11 మంది మీద రుద్దాలి.
లేదా అని అనుకుంటే అంటే అది స్టేడియంకు కెపాసిటీ మీరు అన్నట్టు ఇప్పుడు 30,000 మంది అయితే 2 లక్షలు 3 లక్షల మంది వచ్చారు కదా, ఆ నిర్వాహకులను తీవ్రంగా వాళ్ళను శిక్షించాలి. ఎందుకనంటే ఇప్పుడు నిర్వాహకుల బాధ్యత ఉంటుంది తప్పించి పాపం ఆట ఆడిన క్రికెటర్లది ఏముంటుంది, వాళ్ళది ఏం లేదు. వాళ్ళు కేవలం ఇప్పుడు వాళ్ళని మనం చూస్తుంటాం కదా, గొర్రెల్లాగా బర్రెల్లాగా కొనుగోలు చేస్తుంటారు. వాళ్ళని కొనుగోలు చేసి జస్ట్ వాళ్ళను ఆడిపిస్తూ ఉంటారు, అంతే తప్పించి వాళ్ళది ఏం లేదు అక్కడ. అన్న ఇప్పుడు వాళ్ళదేం లేకపోయినప్పుడు కూడా ఇంకొంతమంది ఎట్లా అంటే ఆ టీం కెప్టెన్ కావచ్చు అండ్ విరాట్ కోహ్లీ కావచ్చు, ఈ విషయం అయిపోయిన తర్వాత కూడా నిన్న నైట్ వాళ్ళు పెట్టిన పోస్టులు చూస్తే జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే విధంగా చెప్పారు తప్ప అసలు ఈ విషయం గురించి ఎక్కడ కూడా చిన్న బాధపడుతున్నారు కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో మరి దాన్ని విధంగా చూడండి. వాస్తవానికి ఎవరు చనిపోయినా కూడా అందరికి కూడా బాధాకరమే. సో ఎప్పటికైనా కూడా ఇప్పుడు గమనించుకోవాలి, అసలు క్రికెటర్స్ కానీ హీరో అభిమానులు కానీ ఎవరైనా కూడా అంత పిచ్చిలా అభిమానించాల్సిన అవసరం లేదు. కొన్ని చూస్తున్నాం, ఇప్పుడు అక్కడ ఆర్సీబీ గెలిస్తే 18 సంవత్సరాల తర్వాత మా ఆర్సీబీ గెలిచిందని 100 టెంకాయలు కొడుతున్నాడు, ఒకడే మా అన్నదానాలు చేస్తున్నాడు, ఒకడేమో ఎన్నడూ లేనిది ఎవడో గెలిస్తే కాదురా నాయన, మీ అమ్మ పుట్టినరోజుకు మీ నాన్న పుట్టినరోజుకు లేదంటే ఏమైనా మంచి కార్యక్రమాలకు ఏమైనా చేయండి. గుద్దబల్పేకి మీరు స్టేడియంలో చుట్టూ తిరిగి మీరు చచ్చిపోతే మీ అమ్మ నాన్న ఏడుస్తారు, కానీ హీరో వాళ్ళకు వేరేటోళ్ళకి ఏం పనిరా పోయి? ఇంత బల్బ్ వద్ద ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ గుద్ద బల్బుకు మీరు పోయి చూసి మీరు చచ్చిరు తప్పించే ఎవరికే నష్టం లేదు, ఎవరికే నష్టం జరగదు. అదేవిధంగా మీరు అన్నట్టు దీన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. ఎందుకంటే క్రికెట్ అభిమానులు వాళ్ళు అంటే ఆపినప్పటికి కూడా విచ్చల తరబడి వస్తున్నారు. ఎంత కట్టడి చేసినా కూడా కట్టడి కాని పరిస్థితి ఉందని అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంత గుద్ద బల్బేకి పోయి చూడనీకి ఏముందాడా? ఇంట్లో మన అమ్మ నాన్న ఉంటారు. ఇప్పుడు చాలా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లలో కూడా, మొన్న జరిగిన ఈవెంట్లలో కూడా రామ్ చరణ్ గారి ఈవెంట్లో ఒక 150-250 అకౌంట్ల పెద్ద కట్అవుట్ కట్టారు కదా, అప్పుడు కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చాలామంది పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్పడం జరిగింది, మీ ఇంట్లో మీరు మా కోసం వస్తున్నారంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించండి. మీకేమన్నా అయితే మీ అమ్మ నాన్న మీ అక్క చెల్లెమ్మి వాళ్ళందరూ అనాథలు అవుతారు, వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచించండి అని ఎన్నోసార్లు హీరోలు చెప్పినప్పటికీ, ఎవరు చెప్పినప్పటికీ కూడా మా హీరో మా లీడరు మా క్రికెటర్ అని బట్టలు చింపుకొని పోతే గిట్లనే ఉంటుంది.